నీకు నీకు కొంచెమైనా బుద్ధిగానే ఉందా? నీకు ఇట్లా చేస్తావా? ఎవరైనా ఇంత కులం పిచ్చా నీకు? చిరంజీవి సార్ ఫ్యాన్ ని ఒక ఉన్మాదుడు కులం పిచ్చితో చంపేసిండు. వాడు ఇవాళ నా ఇంటర్వ్యూలో తీసుకొచ్చి ఎలా అయితే దండోరా సినిమాలో అంత క్రూరల్ గా ఒక ఫ్యాన్ ని చంపేసిండో ఆ వ్యక్తిని ఇవాళ నేను ఇక్కడ పట్టుకొచ్చి వాని సంగతి ఏందో వాని కథ ఏందో మీ అందరి ముందు నేను చూపిస్తాను. దండోరా సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఆ ఇంటర్వెల్లో ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ని చూడంగానే ఆ వ్యక్తికి పట్టుకొని మరీ తన్నాలనిపిస్తుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. గైస్, నిన్న దండోరా సినిమా రిలీజ్ అయ్యింది. ఇవాళనే ఒక్క రోజులోనే బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా రూరల్ బేస్డ్, అంటే ఒక విలేజ్లో కులం పిచ్చితో ఇవాళ కూడా జనాలు ఎలా ఉన్నారు అది క్లియర్గా చూపించారన్నమాట. సో దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సుందర్. ఈ వ్యక్తికి కులం పిచ్చి ఎంత అంటే ఒక చిరంజీవి సార్ ఫ్యాన్ని చంపేసి ఆ వ్యక్తి మీద ఉచ్చబోసిండు. అబ్బా, మరి ఇంత దారుణం అసలు. అది చూడంగానే ఆ వ్యక్తి కాలర్ బట్టి సేమ్ ఎలా అయితే సినిమాలో చేసిండో అలా చేయాలనిపించింది. కానీ ఆ వ్యక్తిని ఇక్కడ నేను పిలిపించి ఎందుకు ఇలా చేసినావు, ఎందుకు చేయాల్సి వచ్చింది మనం అడుగుదాము. అండ్ ఈ వీడియో మొత్తం చూడండి. ఎవరికైతే కులం పిచ్చి ఉందో అండ్ ఎవరైతే ఊర్లలో ఇవాళ రేపు మీరు చాలామంది సిటీలలోనే ఉంటున్నారు, కానీ ఊర్లో ఏం జరుగుతుంది, రియాలిటీ ఏం జరుగుతుంది గ్రౌండ్లల్లో, ఈ వీడియోలో మీరు అందరు తెలుసుకోండి. ఆ వ్యక్తికి నేను ఇప్పుడు విలువబోతున్నాను. నీకు కొంచెమైనా బుద్ధిగానే ఉందా? నీకు ఇట్లా చేస్తావా? ఎవరైనా ఇంత కులం పిచ్చా నీకు? అరే అన్నా అది సినిమా అన్నా, ఎందుకన్నా? సినిమా కాదన్నా, నిన్ను బయట జనాలు కనిపించినావంటే కుక్కని కొట్టినట్టు కొడతారు నిన్ను. అన్నా వాళ్ళకి తెలుసుగా అన్న, నేను యాక్టర్ అన్నా, అది నా ప్రొఫెషనల్ అన్నా, నేను అట్లా యాక్ట్ చేస్తేనే కదా అన్నా. నువ్వు థియేటర్కి పోకు. థియేటర్కి పోయినావు అనుకో, ఎలా అయితే సినిమాలో జరిగిందో ఇంటర్వెల్లో అలానే నీతో జరుగుతుంది. అన్న పబ్లిక్ బాగా మెచ్యూర్ అయ్యారు అన్న, కొట్టారన్న. యాక్టింగ్ అన్న, నాకే అంత కోపం వచ్చింది సినిమా చూడంగానే నిన్ను కొట్టాలనిపించింది. థ్యాంక్ యూ అన్న. అంటే నేను అంత మంచిగా నటించాను, మీరు యాక్టింగ్ చాలా బాగా చేసారు. సారీ మీ కాలర్ పట్టుకున్నా నేను, జస్ట్ ఫర్ ఫన్. సినిమా క్యారెక్టర్ చూసి ఆ క్యారెక్టర్ మీద కోపం వస్తుంది. అందరికీ నమస్తే. మనతో పాటు మీసం సురేష్ ఉర్ఫ్ సుందర్ గారు ఉన్నారు. దండోరా సినిమాలో మీ అన్న క్యారెక్టర్ని అయితే చూసి ఉండొచ్చు. చాలా మంది కోపం కూడా ఉండొచ్చు నీ మీద. నువ్వు ఇంత మంచి చేస్తావే, పుష్ప సినిమాలో ఎంత మంచి క్యారెక్టర్ చేసిండు అన్న. దాని తర్వాత ఎన్నో సినిమాలో ఎంత మంచి క్యారెక్టర్ చేసిన అన్న ఒకటేసారి మీకు ఒక విషయం చెప్తా. ఈ సినిమాలో ఫుల్ లెంత్ అన్న ఉన్నాడు, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అన్న ఇలా చాలా మాట్లాడుతున్నాను. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా క్యారెక్టర్ అంత ఓన్ చేసుకున్నారంటే జనాలు మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆ క్యారెక్టర్ చూడంగానే ఫుల్, ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయితే ఫస్ట్ ఫోన్ చేసి తర్వాత అప్రిషియేట్ కూడా చేస్తున్నారు. బ్రో రియల్లీ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్. ఎందుకంటే అలా యాక్ట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఆ స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్ కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అంటే మొత్తం ఆల్ క్రెడిట్ వస్తుంది ఆ డైరెక్టర్ లేని మేము లేవు. సో డైరెక్టర్ గారికి నేను ఈ విధంగా నేను చెప్పుకుంటున్నా ధన్యవాదాలు. ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వడం ద్వారా పబ్లిక్ ఒక్కొక్కటి తిట్టుకుంటుంటే అది నాకు బ్లెస్సింగ్స్ లాగా ఉంది. అంటే ఎందుకంటే యాజ్ ఎ యాక్టర్ కి కావాల్సింది అదే. కానీ కొన్ని సినిమాలలో ఎట్లుంటుంది అంటే జనాలు క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకొని ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా బయట కనబడం, నాకేమనిపించింది అంటే ఇంటర్వెల్ సీన్ చూసా నేను, నీది చంపేసిరు ఆ హీరోని. చంపంగానే నువ్వు ఇట్లా ఎక్కి వస్తావు టార్చ్ పెట్టుకొని ఆ డైలాగ్ నేను కానీ అది సరే, అది సినిమా వరకు సినిమా, కానీ నిజంగా చూస్తే అది చాలా తప్పు విషయం. మీకు కూడా తెలుస్తుంది. కానీ ఆ రోల్ అయితే నువ్వు ఎక్సలెంట్ చేసినావు అంటున్నారు కదా. యాక్చువల్ గా సార్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ని ప్రతి సీన్ ని ఇన్స్టెంట్ బేసిక్ గా రాసుకున్నాడు. మీరు స్టార్టింగ్ సీన్ కూడా శివం సీన్ చూసుకుంటే అది కూడా తమిళనాడులో జరిగింది. చాలా మనకు న్యూస్ ఛానళ్లలో కూడా వచ్చింది ఇలాంటి సీన్ కూడా. మొన్న రీసెంట్ గా నల్గొండలో ఒక వ్యక్తికి అదే తాగిపిచ్చి మూత్రం తాగిపిచ్చి ఊరంతా తిప్పిరు. క్యాష్ అంటే పేరు చెప్పొద్దు, ఒక హయ్యర్ క్యాస్ట్ ఒక క్యాష్ ని. అంటే ఇలా మా సినిమాలో కూడా ఒక క్యాస్ట్ అని పేరు తీసుకోకుండా హయ్యర్ లో అని కూడా తీసుకోకుండా చాలా చక్కగా చూపించిండు అనమాట మా డైరెక్టర్ గారు. క్యాస్ట్ అనేది ఇవాళ రేపు మనకు సిటీలలో దొరకదు. క్యాస్ట్ అనేది సిటీలలో అందరు కలిసిమెలిసి ఉంటారు. కానీ ఇప్పటికీ
ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఊర్లలో చాలా ఉంది. సో ఆ క్యాస్ట్ సిస్టమ్ని ఒక మంచి మెసేజ్గా జనాలకి ఇవ్వనీకే ఈ దండోరా సినిమా నిన్న రిలీజ్ అయ్యింది, ఇవాళ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో సినిమా గురించి చాలా విషయాలు ఇప్పుడు మనం అన్నతో మాట్లాడాలా. అండ్ అలానే సినిమా ఎలా వచ్చింది, స్టోరీ విన్నప్పుడు అన్న రియాక్షన్ ఏంది, సినిమాకి ఈసారి గట్టిగా వచ్చినట్టున్నాయి డబ్బులు కూడా. సో అది కూడా మాట్లాడదాం. అండ్ సినిమా కన్నా ఎక్కువ వైరల్ అయ్యింది శివాజీ అన్న. సో శివాజీ అన్న ప్రెస్ మీట్లో అది జరిగింది మీకు తెలుసు. సో మనం క్లియర్గా నడుచుకుంటా మంచిగా మాట్లాడదాం అన్న. సో అన్న ఎలా జరుగుతుంది సినిమా ఎలా వస్తున్నాయి సినిమాలు? ఇంకా చాలా మంచి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఒకటి దీవానా అని ఒకటి చేస్తున్నా హైదరాబాద్. అండ్ ఇంకోటి ఈమె సుబ్బమ్మ ఇది ఈమె కదా అని చెప్పి కూడా మంచి క్యారెక్టర్స్ అయితే చేస్తున్నాను. ఈ సినిమా రోలు నీకు ఎలా వచ్చింది? అండ్ దీనికి ఏమైనా ఆడిషన్స్ ఇచ్చావా? సో ఎలా వచ్చింది ఈ రోలు? ఇది ఎలా వచ్చిందంటే నిజంగా టైం అంటే గాడ్ రేస్ అంటారు కదా, ఆ గాడ్ రేస్ లో నాకు టైం కరెక్ట్ కలిసి వచ్చింది. నేను ఎటువంటి ఆడిషన్ ఇవ్వలేదు. ఓకే. షాకింగ్ అయ్యింది ఏంటంటే పలానా ఆఫీస్ ఉంది అని చెప్పారు చాలా మంది. చెప్తే నేను వెళ్ళినా అనమాట కలుద్దామని. వెళ్ళేసరికి అక్కడ బోర్డు పైన ఆల్రెడీ నా క్యారెక్టర్ పెట్టి సుందర్ అని చెప్పి రాసింది. షాక్ అయినా. అంటే నేను అప్పుడే చూడలేదు. సార్ అని చెప్పగానే మేనేజర్ గారు వచ్చారు. సురేష్ గారు నేనే కాల్ చేద్దాం అనుకున్నా మీ డేట్స్ గురించి అన్నాడు. అనగానే షాక్ నేను. అదేంటి మీరెందుకు పోయారు ఆఫీస్కి? నేను మామూలు కలుద్దాం క్యారెక్టర్ ఇస్తారేమో అని చెప్పేసి వెళ్ళా. నా క్యారెక్టర్ ఉందని తెలియదు ఫస్ట్. నేను అక్కడనే వెళ్ళినా, వేరే ఆఫీస్కి వెళ్ళిండే. సో ఇక్కడ కొత్త సినిమా ఉంది, ఇట్లా ఒకసారి కలవండి అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పిండు. సరే కలుద్దామని చెప్పి పోయినా. పోయి చూసేసరికి అక్కడ మేనేజర్ గారు వచ్చి నీకు డేట్స్ ఇద్దాం అనుకుని నువ్వేంటి వచ్చావు, ఎవరన్నా ఫోన్ చేశారా నీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నాడు. లేదు సార్ ఎవరు చేయలేదంటే నీకు కాల్ వస్తుంది, అది మనం మిగతా కూడా మాట్లాడుకుందాం విషయాలు అనగా షాక్. అన్నాక ఇట్లా తిరిగి చూస్తే బోర్డు పైన శివాజీ గారి ఫోటో, నవదీప్ గారి ఫోటో, రవికృష్ణ ఫోటో, నందు గారి ఫోటో అండ్ హీరోయిన్స్ బిందు మాధవి వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళ పక్కనే నాది మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లలో ఉంది. షాక్ నేను. ఏంటో అనుకున్నా, సుందర్ అని రాసింది. ఓ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అనుకున్నా. సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఇట్లా వెళ్తున్నా డైరెక్టర్ వచ్చిండు. హాయ్ సురేష్ గారు. నాకు యాక్చువల్లీ ఫస్ట్ డైరెక్టర్ గారు అని తెలియదు. హాయ్ సురేష్ గారు అన్నాడు. నేను షాక్. సార్ హాయ్ సార్ అన్న. అంటే అదే సార్ మీకు క్యారెక్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఫ్రీ ఉన్నారా అని. అయ్యో సార్ ఫ్రీగానే ఉన్నానంటే చెప్పిండు ఇంకా స్టోరీ. చెప్తుంటే నాకు ఒక్కొక్క సీక్వెన్స్కి అప్పుడే మైండ్ పోయింది. ఇదేంద్రా నాయన సార్, అసలు ఇలాంటి సినిమా మన తెలుగులో వస్తుందా? తమిళ్లో చూసినాం, మలయాళంలో చూసినాం, మనం అవి చూసి చాలా ఇంప్రెస్ అవుతున్నాం. కానీ తెలుగులో తీసినా మనం ఏంటంటే మన సెన్సార్ కానీ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే చాలా ఇది క్రూషియల్ ఉంది చాలా. అంటే ఫస్ట్ నాకు మైండ్ పోయింది. సరే సార్ చేద్దాం అనేసి అన్న. కట్ చేస్తే పిలిచారు, ఇంకా సినిమా చేయడం జరిగింది. సో ఈ సినిమాలో ఈ రోల్ చేసిర్రు ఏదైతే మీరు, ఇంత డేంజర్ రోలు, ఒక మర్డరు, ఇంత మీకు నేను కామెడీలో చూశాను, ఫన్నీ రోల్స్లలో చూశాను. కానీ దీంట్లో కూడా మీకు రెండు ఫస్ట్ పార్ట్లో అది మీరందరూ కూర్చొని కామెడీ శివాజీ గారితో కామెడీ చేసుకుంటా, మళ్ళా ఎండ్ ఆఫ్ కట్ ఇంటర్వెల్ సీన్లో రాగానే ఆ సీన్ చేసేటప్పుడు మళ్ళీ మీరు బూతులు కూడా మాట్లాడారు. అది సెన్సార్ కట్ అయింది, చాలా కట్ అయింది. అయితే ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, అరే ముత్తి నువ్వు ఎక్కువ మాట్లాడితే పగులుతుందిరా అది కామెడీ నవ్వుతున్నారు. అరే ఇంకో ముఖ పోడా అంట చెప్పినావులే నీ ముఖం గురించే మాట్లాడుకోవాలని కౌంటర్ వేస్తారు. అవునవును. సో అట్లా ఉండే. అయితే ఫస్ట్ మేము ఆ సీన్ చేయలేదు. నాకు ఫస్ట్ రోజు ఇంటర్వెల్ బ్యాంక్ ఏదైతుందో ఆ సీన్ పిలిచిండు. ఆ సీన్ చేసి ఫస్ట్ వెళ్ళంగానే నన్ను ఆ హీరో కొడితే ఎగిరి పడిపోయినా. ఆ రోజు నన్ను ఎత్తి పగిలిపోతుండే. దాదాపు ఒక 10 feet 20 feet హైట్ నుంచి బ్రిడ్జ్ ఉంటుంది, అంటే చెరువు కట్ట అంటారు. ఆ చెరువు కట్ట మీద నుంచి హీరో నన్ను ఓడితే తంతే దొర్లుకుంటూ పోయి పడ్డా. అయితే వాళ్ళు ఒక యాంగిల్లో పోమంటే అది మిస్ అయిపోయి ఆడ గణిట్రాళ్ళు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇట్లా గుద్దుకుంటుండే. మొత్తం దెబ్బలున్నాయి. ఇట్లా మొత్తం చేతి నేను నా దాంట్లో పోస్ట్ చేసిన, అంటే స్టోరీస్లలో పెట్టింది ఇవన్నీ దెబ్బలు మొత్తము. ఇమీడియట్లీ మళ్ళీ షార్ట్ రీటేక్ అంటుండు. నేను లేచి వచ్చేసిన, నిజంగా బ్లడ్ వస్తుంది. చూసిండు, అరే మా లాగదామన్నాడు. సార్ వద్దు సార్ చేద్దామా సార్ అన్నాడు. చేద్దాం సార్ అన్న. ఆ ఊపులో ఊపు. నెక్స్ట్ షాట్ చేసినాము. షాట్ ఓకే అయిపోయింది, కొంచెం బ్లడ్ గిట్ల వచ్చింది. కానీ ఆ సీన్ చూడంగానే నేను మెంటల్
ఏం సార్ నాతోటి ఇట్లా విలనిజం చేపించి నాకు ఇంతవరకు ఎవ్వరు ఎప్పుడు చూడలే అంటే నవరసాలలో అన్ని రసాలు చేసినా కానీ ఈ ఇంత ఉద్రేకంగా ఇంత క్రూరంగా చేయలేదు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇక ఇంటర్వెల్ పడే సీను అది చేసే మైండ్ నాకు అనిపించలే నన్ను కొట్టేస్తారు ఈ సీన్ చేస్తే అని నాకు అనిపించింది. నేను వెంటనే అన్నా డైరెక్టర్ గారికి, సార్ ఇది సెన్సార్లో కట్ అవుతుంది, ఎందుకంటే ఇంత క్రూషియల్గా ఉంది, ఇంత డైలాగ్ అన్న ఇంకా కట్ చేసి డైలాగ్ డెలివరీస్ ఉంటాయి, అది చూడండి నాకు షాకింగ్ అయింది. అంటే లేదు సార్ ఇది స్టోరీ బేస్డ్ మనం కంపల్సరీ ఉంటుంది ఇది అన్నాడు. ఆ సీన్ అప్పుడు చూడంగానే సార్ సినిమా అంతా ఏమో కానీ ఈ సీన్ అంటే నేను చేయడం ఫస్ట్ అప్పుడేదే కాబట్టి ఆ సీన్ వల్ల నాకు తెలిసి కాబట్టి అన్నా సార్ ఈ సీన్కి మాత్రం విజిల్స్ అనగానే విజిల్స్ కాదు సార్ ఇది మైండ్ బ్లోయింగ్ సీన్ చూడండి మీరు అని డైరెక్టర్ అన్నారు. మీరు ఇది మైండ్ బ్లోయింగ్ సీన్ అంటున్నారు కానీ ఎవడైతే చనిపోయిండో అది సినిమాలో అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ అని చూపించారు అండ్ మీరు మాట్లాడే ఒక మాట అన్నారు, ఇప్పుడు నేను చెప్పబోతున్నాను తప్పైతే ఐఎమ్ రియల్లీ సారీ, బట్ ఇది సినిమా కదా. సో మా కులం పిల్లని నువ్వు పెళ్లి చేసుకుంటావా రా అని మీరు అలా చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే సినిమా బేసిస్లో కాదు, మీరు మీ గురించి మాట్లాడతలే, ఇలా చెయ్యడం అనేది ఒక కులం వేరే ఒక అబ్బాయి వేరే కులం అమ్మాయితో పెళ్లి చేసుకోవడం అనేది చలో వాళ్ళు లవ్లో ఉన్నారు కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇలా మర్డర్లు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందుకనే మీకు తుళ్ళూరు అని చెప్పేసి అట్లా అంటే పేర్లు చెప్పకుండా మనకు ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక బ్యానర్ పైన చూపిస్తారనమాట ఇలాంటి అరాచకాలు. అంటే మనం చూస్తున్నాం కూడా, అంటే మంత్లీకో 2 monthsకో 3 monthsకో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. పెద్ద క్యాస్ట్ వాళ్ళని చిన్న క్యాస్ట్ వాళ్ళని ఆ చిన్న సిల్లీ రీజన్స్ పాపం చంపేస్తున్నారు అనమాట. సో ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు చూపించడం జరిగింది. ఆ సీన్ మనం చూసిన తర్వాత అంటే డైరెక్టర్ గారు అట్లా రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా అవి చూసి రాసుకోవడం జరిగింది, అందుకని చెప్పి అవి వాడడం జరిగింది. కానీ ఏవైతే ఉన్నాయో మీరు అన్న డైలాగ్ సెన్సార్ అయితే కట్ చేసేసింది. మనకి పెద్ద కులం చిన్న కులం అనేది చెప్పింది కానీ కులం అనేది కూడా ఎక్కడ వాడనియలే సెన్సార్. అవును, ఏ కులం గురించి మీరు చెప్పలేదు. కానీ ఊర్లో చదువుకున్న అబ్బాయి సిటీకి వెళ్ళిపోతుండు, ఏం లేనోడు ఊర్లోనే ఉండిపోతుండు అని అది ఉన్న దాని గురించి ఒక విషయం చెప్పండి. దాని గురించి నిజంగా చెప్పాలంటే చాలా ఫన్నీ సీన్ అది. మన ఎవరు నవదీప్ అన్న తెలుసుగా కంబ్యాక్ మూవీ ఇది. ఎందుకంటే నవదీప్ అన్న క్యారెక్టర్ గురించి కూడా చెప్పుకోవాలి ఇక్కడ. ఆయన సర్పంచ్ ఉంటాడు సినిమాలో, ఆయనది అసలు ఎక్స్ట్రీమ్లీ లాస్ట్కి అందరు షాక్ అయ్యే క్యారెక్టర్ అయింది. స్టార్టింగ్ లో ఉంటాడు కామెడీ సర్పంచ్గా ఆ డైలాగ్ అంటాడు అనమాట, అరే నీ అమ్మ చదువుకున్న వాళ్ళందరూ సిటీకి తెంగేస్తారు, చదువుకున్న వాళ్ళంతా ఈ ఊర్లో అవలే అయిపోయి నాయపడి పడుతురు అంటాడు. అది ఆ బూత్ అనేది కరెక్ట్, అది మింగేస్తారు అంటాడు. అయితే ఆ సీన్ బాగా అంటే దానిలో నీకు చాలా డెప్త్ ఉంది, ప్రతి డైలాగ్ ఒక డెప్త్ ఉంది అనమాట. అది మన క్యారెక్టర్ వైజ్ కూడా చూసుకుంటే నవదీప్ అన్నది ఒక రేంజ్. తర్వాత యాక్చువల్లీ ఇది ఏదైతే మనం మాట్లాడతామో ఇది మనం రోజు చూసే మాటలే. ఇప్పుడు మన ఊర్లు ఉన్నాయి కదా, ఊర్లలో ప్రతిరోజు జరిగేదే. అండ్ ఇంకోటి సిటీలో నందు ఉంటాడు, ఊరోజులు వచ్చి సిటీలో నందు ఉండి ఒక మంచిగా కమర్షియల్ గా సెట్ అయిపోయి అతను కూడా కొంచెం క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి చూపిస్తాడు సినిమాలో. కానీ అతను ఏంటంటే అతని క్యారెక్టర్ ఒక ఫాదర్ గా, ఒక సన్ గా, అండ్ ఒక హస్బెండ్ గా, ఒక బ్రదర్ గా ఆయనది లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి అందరూ హ్యాట్స్ ఆఫ్ అంటూ విష్ణు క్యారెక్టర్ అయింది. అసలు ఆయన క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ ఇలా రాసుకోవడంలో సక్సెస్ఫుల్ అయింది ముఖ్యంగా డైరెక్టర్ గారు లేని క్యారెక్టర్లు లేదు. అలాగే శివాజీ అన్న గురించి చెప్పుకుంటూ వస్తే ఒక్క సీన్ అని కాదు, శివాజీ అన్న ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉంటాడో సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ గా మారిపోయి అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సినిమా రిలీజ్ కన్నా ప్రెస్ మీట్ లో శివాజీ గారు ఏదైతే చెప్పారు ఆ అమ్మాయిలు, అసలు నేను చెప్పాలంటే కరెక్ట్ చెప్పారు, అంటే కరెక్ట్ బట్టలు వేసుకోండి మంచిది. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా మనం కూడా అదే చెప్తాం, మీరు మంచి బట్టలు వేసుకొని బయట తిరగండి అని. కానీ కొంతమంది ఏమంటారు అంటే అవర్ బాడీ అవర్ విష్, మా బాడీ మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటాము అని ఉమెన్ కమిషన్ కూడా ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఒక్క నిమిషం అన్న. సో శివాజీ గారితో ఇప్పుడు మీరు మొత్తం సినిమాలో పనిచేశారు, ఆయన ఎలాంటి పర్సన్ అండ్ ఇది చెప్పింది కరెక్టా రాంగా? అన్న ఆయన చెప్పే ఉద్దేశం చాలా మంచి మెసేజ్ ఇద్దామని చెప్పాడు. ఆ చెప్పుతున్న తరుణంలో 2 పదాలు తప్పుగా దొరికాయని ఆయన్ని యాక్సెప్ట్ చేశాడు, సారీ అని చెప్పాడు అండ్ అపాలజీస్ కూడా చెప్పాడు. అండ్ శివాజీ గారు నిజంగా చెప్తున్నాను,
అంటే శివాజీ గారే అని కాదు, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం అన్న, కాన్వర్జేషన్ జరుగుతుంది, మాటల్లో నేను ఇందాక ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, ఏదో దన్మని వచ్చేస్తాను ఆ డైలాగ్ ఇట్లా ఉండే అని చెప్పేసి అన్న మింగే అని యాక్చువల్లీ ట్రైలర్ లో ఉంటది, తర్వాత సెన్సార్ కట్ చేసినాక మింగే అని ఉంటది. అంటే అట్లా ఉంటాయి. అది మనం మాట్లాడినప్పుడు చూసే వాళ్ళు ఏమవుతుంది అంటే కొందరు పోక్ చేస్తారు, దాన్ని పాయింట్అవుట్గా చేస్తారు. సో అది చేసింది అండ్ ఆయన పర్సనల్, అది దాని గురించి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఆయన మంచి మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో చెప్పాడు. ఆ 2 పదాలు మాత్రం తప్పైపోయింది, ఆ ఫ్లోలో వచ్చేసింది అన్నాడు. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు అందరు స్పష్టంగా మాట్లాడలేరు, అందరు స్పష్టంగా చెప్పలేరు అని చెప్తున్న ఏదైతే మ్యాటర్ ఉంటుందో ఆ మ్యాటర్లో కొంచెం అటు ఇటు అయ్యి ఒక్కోసారి మిస్టేక్ జరుగుతుంటుంది. దాంట్లో ఇంకోటి ఏంటంటే అందరు మీడియా వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళందరూ ఎక్స్ప్లోర్ చేశారు. యాక్చువల్లీ మీడియా వాళ్ళు అక్కడ వరకు అది కట్ చేసి ఉంటే ఇంత పెద్ద సెన్సేషన్ కాకపోతుండే. ఆ సెన్సేషన్ ఇష్యూ అయ్యి పాపం కొంచెం చిన్న రిమార్క్ కూడా పడింది. నిజంగా చెప్పాలంటే శివాజీ అన్న చాలా మంచోడు. ఒక ఇన్సిడెంట్ చెప్తా వినండి. చెప్పండి అన్న. మేము సినిమా చేసాం, అంతా అక్కడ బాగానే ఉంటారు. నిన్న మాది సక్సెస్ మీట్ జరిగింది. సక్సెస్ మీట్ లో మీరు కూడా యాక్చువల్గా మేము ఫస్ట్ కింద ఉన్నాము, ఓన్లీ మెయిన్ యాక్టర్స్ ని మాత్రం పైకి పిలిచారు. పిలిచిన తర్వాత శివాజీ అన్న అండ్ నవదీప్ అన్న డైరెక్టర్ గారితో చెప్పి వాళ్ళని కూడా పిలవండి, వాళ్ళు కూడా యాజ్ ఎ పార్ట్, వాళ్ళు కూడా మంచి చేశారు, వాళ్ళు పిలవండి అన్నారు. పిలిచిన తర్వాత కూడా యాక్చువల్లీ మాకు స్పీచ్ లేకుండే, అంటే టైం అయిపోతుంది అప్పటికి, మీడియా వాళ్ళకి లంచ్ టైం అవుతుంది. అయితే ఆ టైంలో ఏమన్నారంటే లేదు వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట్లాడాలి అంటే మాకు డైరెక్టర్ గారు కూడా చెప్పడంతో మేము కూడా స్పీచ్లో భాగమై అంటే మాకు ఇంకా టైం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మీ వీడియో ద్వారా అంత మంచిగా క్లుప్తంగా చెప్తున్నాము. సో నాకు చాలా హ్యాపీ. అంటే ఒక కొత్త యాక్టర్స్ని, కొత్త వాళ్ళని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయడం ఈ రోజు రేపట్లో ఎక్కడ ఉంటుంది చెప్పు. అవును చాలా సక్సెస్ మీట్ లో అయితే అన్న మొత్తం దంచేసిండు. ఆ సక్సెస్ మీట్ వీడియో కూడా ఉంది, ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు వద్దాము, ఈ సినిమాలో పెద్ద లెంత్ సినిమాలో ఎంత చార్జ్ చేశారు మీరు? ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మొత్తం బ్లాక్ బస్టర్సే. పుష్ప అయితే ఇంకా చెప్పే అవసరమే లేదు. పుష్ప మీరు అంతా చూశారు, మంచి క్యాషియర్ క్యారెక్టర్, అండ్ ఈ క్యారెక్టర్ అయితే దానికన్నా పెద్దది ఇది. సో దీంట్లో మీకు ఎంత వచ్చింది అది చెప్పలేదు. చూసినా అన్నా, నువ్వు ఎంత స్మార్ట్ ఉన్నా మీడియా వాళ్ళు ఎంత చాలా నీకన్నా ఎక్కువనే ఉంటారు. అంటే ఇంచుమించు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంత మంచిగా నేను చెప్తున్నా ఏంటంటే యాక్చువల్గా నాకు డైరెక్టర్ గారు క్యారెక్టర్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అడిగారు నన్ను, అడిగితే చెప్పా ఇట్లా పుష్పకి అయితే ఇంత తీసుకున్నానండి అంటే, అయితే మనది ఒక 6-7 డేస్ ఉంటుందండి వర్కింగ్ డేస్ అన్నారు. ఒక ప్యాకేజ్ లాగా వెళ్దామన్నారు. ప్యాకేజ్ అంటే ఎంత సార్ చెప్పండి, మీరే చెప్పండి, నేను పర్ డే అయితే ఒక 15-20 తీసుకుంటున్నాను అన్నాను. అంటే 6-7 డేస్ కదా అంటే లేదు అని చెప్పేసి మనకు ఒక ప్యాకేజ్ లాగా ఒక 1.5 lakh ఇచ్చారు 7 days. సూపర్, కంగ్రాచులేషన్స్. సో ఎన్ని డేస్ షూటింగ్ చేశారు? 7 days అన్నా? 7 days అన్నారు. కానీ అది ఏమైందంటే దాని తర్వాత ప్యాచ్ వర్క్స్ ఒక 1-2 days పెరిగింది. 9 days. కానీ అది చూస్తే 7 days లెక్క లేదు, ఒక 20 days 30 days వర్క్ చేసినట్టు ఉన్నది. అంటే అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు యాక్టర్స్ అందరూ సింగిల్ టేక్ యాక్టర్లు, చిన్న యాక్టర్ నుంచి పెద్ద యాక్టర్ దాకా. నేను చేసిన కాంబినేషన్ కూడా శివాజీ గారు, తర్వాత రవికిషన్ కూడా సీరియల్లో చాలా చేశాడు. విరూపాక్షలో మంచి క్యారెక్టర్ చేశాడుగా. ఆయనదే చిరంజీవి ఫ్యాన్ గా ఆయనకు ఒక లవ్ పేరు, ఆ ట్రాక్ అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట. అతను కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా అతను కూడా చాలా బాగా చేశాడు. ప్రతి ఒక్క యాక్టర్ అదే చెప్తున్నా కదా, సింగిల్ టేక్ లో చేయడం వల్ల మనకు వర్కింగ్ డేస్ అనేది కొంచెం తక్కువ అయిపోయింది. అవునవును, చాలా. అంటే ఇంత చిన్న బడ్జెట్, మీకు ఇంకొక విషయం చెప్తాను, చిన్న బడ్జెట్ సినిమానే ఇప్పుడు ప్రెసెంట్ 3 సినిమాలు రిలీజ్ అయినాయి, మీకు తెలుసు? 3 కాదు బ్రదర్, చాలా అయినాయి, బట్ మేజర్ గా చెప్తున్నా, మేజర్వి 3 అయినాయి. ఒకటి వచ్చేసి మన దండోరా, ఛాంపియన్, శంబాల. 3 సినిమాలు అంటే 3 హిట్ కావాలా, కానీ మన సినిమా అనేది కొంచెం జరా మీకు రూరల్ బేస్ స్టోరీ ఉన్నట్టు ఫస్ట్ డేలోనే హిట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు జనాలు అందరూ 1 by 1 మొత్తం చూసేసారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డే అందరూ ఛాంపియన్ పైకి వెళ్ళిపోయారు, ఎందుకంటే పెద్ద సినిమా ప్రమోషన్స్ అండ్ చాలా పెద్ద వైజయంతి మూవీస్ కాబట్టి అది చాలా ప్రమోషన్ కూడా చాలా గట్టిగా చేసింది. మా సినిమాకి అంత లేకుండే, ఎందుకన్నా మీరు శివాజీ అన్నతో కాలేదా మొత్తం? ఇప్పుడు అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ తోటి అండ్ రివ్యూస్ తోటి జనాలు అందరు థియేటర్ కి వస్తారు. అయితే దాని తర్వాత శంబాల అండ్ దండోరా 2 మంచి హిట్ అని చెప్పేసి టాక్ వచ్చింది. అందులో శంబాల వేరే జోనర్, ఇది వచ్చేసి వేరే జోనర్. ఇది ఏంటంటే రియలిస్టిక్ గా రాగా ఇలాంటిది ఎవరు టచ్ చేయలేదు, అది మాకు ప్లస్ అయింది. కానీ చాలా మంది ఏమంటారు అంటే ఈ సినిమా అర్థం అనేది అంత ఈజీగా కాదు, ఎందుకంటే ఇది క్యాస్ట్ బేస్డ్ కదా. లైక్ ఒక ఏజ్ 20 నుంచి పైన ఉన్న వాళ్ళకే ఈ సినిమా అనేది అర్థమవుతుంది. మంచిగా కూర్చుంటే మధ్యలో కొన్ని సీన్లు
స్లో అయినాయి అని ఇట్లా రివ్యూస్ వచ్చాయి. దాని గురించి ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మారి సెల్వరాజ్ని చాలా మంది పొగుడుతారు, తమిళ్ డైరెక్టర్, బైసరన్ సినిమా అలాంటి సినిమాలు మనకి ఎందుకు రాలేదు అనుకుంటారు. అంటే మన సినిమా ఇప్పుడు ఆయన కంటే అద్భుతంగా వచ్చిందని చాలా మంది అప్రిషియేషన్ చేస్తారు. అండ్ మొన్ననే మన నీలకంఠ గారు డైరెక్టర్ గారు అన్నారంట శివాజీ గారితో, ఇలాంటి సినిమా పుష్కరానికి ఒకటి వస్తుంది. అవును, నిజంగా. సో అసలు ఇట్లాంటి సినిమా అటెంప్ట్ చేయడంలో డెబ్యూ డైరెక్టర్ అయింది. డెబ్యూ డైరెక్టర్ అసలు ఇంత అద్భుతంగా తీయడంలో చిన్న చిన్న మిస్టేక్స్ అనేది మీరు అన్న అక్కడక్కడ చిన్న ఏదో ఉండొచ్చు, మిస్టేక్స్ అనేది మన లైఫ్ లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఒక మనం డిఫరెంట్ జోనర్ లో తీసుకుంటే ఇంటర్వెల్ కన్నా ముందు ఆ లవ్ సీన్, ఆ కామెడీ అది వేరుగా ఉంటది. ఇంటర్వెల్ తర్వాత అసలు సినిమానే మారిపోతుంది. ఆ కోర్ట్ సీన్ గురించి చెప్పండి ఒకసారి. మీరు కోర్ట్ సీన్ మీరు కూడా ఉంటారు నిల్చొని, మీకు ఏదో అంటారు కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, సినిమాకి ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్, ఎంటర్టైన్మెంట్, కామెడీ అంత వెళ్ళి ప్రీ క్లైమాక్స్ నుంచి వేరేది, ప్రీ ఇంటర్వెల్ లా ఆ సీన్ నుంచి సినిమా మొత్తం మారిపోతుంది. అక్కడి నుంచి ఉంటది. దాని తర్వాత కోర్ట్ సీన్, తర్వాత క్లైమాక్స్, అసలు అంటే నెక్స్ట్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. మనకు నెక్స్ట్ రేంజ్లో ఎమోషన్స్ ఉంటాయి, ఆ రేంజ్లో ఉంటుంది. అయితే కోర్ట్ సీన్కి వచ్చేసరికి గూస్ బంప్ సీన్స్ అంటారు కదా, గూస్ బంప్స్ మమ్మల్ని ఏదైతే మాతో పాటు జన్మం చేంజ్ అవ్వరు కాగానే నేను అమ్మాయి మనకి కోర్స్ వెళ్తాను అదేనంటే అక్కడ అసలు థియేటర్లో కొట్టే అందరు అరుపులు. అక్కడ నుంచి మన శివాజీ గారిలో ఒక షేడ్, ఆయన యాక్టింగ్ లో అలా వెళ్ళిపోతుంది యాక్టింగ్. అట్లా అందరికి బిందు మాధవ్ గారి రోల్ కూడా ఒక అద్భుతమైన రోల్. అలాంటి రోల్ ఆమె చేయడాన్ని ఫస్ట్ అందరు యాక్సెప్ట్, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చేయరు అంటారు, అంత చేయించారు. ఆ క్యారెక్టర్ అంటే ఏదైతే హీరో మన బేస్డ్ అంటే నాకు ఇది పిచ్చి అనేసి ఉన్నోడు, అట్లాంటి వ్యక్తిని వెళ్ళి తర్వాత ఓన్ చేసుకొని అమ్మాయి వాళ్ళ కూతుర్ని కూడా తన కూతురుగా మార్చుకోవడం. శివాజీ గారు కోర్టులో ఒక మాట అంటారు, ఏంటంటే ఏమ్రా చంపలేమా అంటారు. సో నేను ఓపెన్గా అడుగుతున్నా, మీకేమైనా కులం పిచ్చి ఉందా? మీకు కులం పిచ్చి ఏమైనా అన్న? నాకు అట్లాంటి కుల పిచ్చిలు ఏం లేవు. మేము అది యాక్టర్ కాబట్టి మేము ఏం చేయమన్నా చేస్తాము. అలాంటి కుల పిచ్చి ఉన్నాయి కాబట్టి మా డైరెక్టర్ గారు తీయడం జరిగింది. నిజంగా లేవా? మీరు నిజంగా కామెంట్ చేయండి. లేవా అని ఒక్క కామెంట్ చేయండి. అంటే ఎక్కడన్నా వాళ్ళకి ఏమంటారు? ఇప్పుడు ఎవరికైతే కులం పిచ్చి ఉంటారో వాళ్ళకి ఏమంటారు మీరు? వాళ్ళకి ఏమంటాం, వాళ్ళని ఏమనలేం. వాళ్ళని మారాలనే ఇలాంటి సినిమాలు తీస్తున్నాం కదా, వాళ్ళ మారతలేరు కదా. మారింటే అసలు మనం ఎక్కడున్నాం? 2025-26 లో ఉన్నాం. చూస్తున్నారు బంగ్లాదేశ్ లో కూడా ఏం జరిగింది, మరి దారుణంగా చంపేసి అసలు ఇక్కడ మానవత్వం అనేది కోల్పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్, ఆయన హిందూ వదిలేసాయి, ఆయన క్యాస్ట్ వదిలే, ఆయన ఇండియాని వదిలేసాయి, ఆయన ఏందని వదిలే, ఆయన ఒక మనిషి సాటి మనిషిని అంత క్రూరత్వంగా అసలు ఏం మళ్ళీ దాన్ని ఎంజాయ్గా అమ్మాయి ఏదో యుద్ధం చేసి గెలిచినట్టుగా ఒక్కడి మీద ఏంటిది అసలు? అంటే అలాంటి సిచ్యువేషన్స్ మనం బయట దేశాలలో మాట్లాడుతున్నాం. మన దేశంలో కూడా ఇలా కుల వివక్షతోటి ఇంత దారుణంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ రియల్ బేస్డ్ ఇన్సిడెంట్స్ తీసుకొని మా డైరెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పిండు. ఆయనకు అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మీరు కూడా చూస్తే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు అయితే అసలు అద్భుతం అంటున్నారు. ఇలాంటి డైరెక్టర్లు వస్తే ఇంకా నాలాంటి కొత్త వాళ్ళు మంచి యాక్టర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ, క్రూ కానీ, వాళ్ళందరూ కూడా ఇంకంటే నెక్స్ట్ లెవెల్ వచ్చే తరానికి చాలా మంచి వాళ్ళు దొరుకుతారు. ఇంకా మంచి కొత్త సినిమాలు కూడా చేయడానికి ఉంటుంది. అండ్ ఈయనది ఇన్స్పిరేషన్గా కూడా చాలా కొత్త డైరెక్టర్ తీసుకోవచ్చు. అంటే మనము ఒకే జోనర్లో కాకుండా, అంటే కొన్ని జోనర్లో కాకుండా ఇలాంటి జోనర్ సినిమా కూడా చేయొచ్చా, చేస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంత మంచి సినిమాని రివ్యూవర్స్ కానీ వీళ్ళందరూ కూడా పబ్లిక్ టాక్ కానీ ఎంత అద్భుతంగా ఒక్కొక్కరు 5 out of 4 అంటున్నారు, 4.5 అంటున్నారు. ఈ సినిమా తర్వాత, ఈ దండోరా సినిమా తర్వాత మీకు ఎంతమంది ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, లేదంటే ప్రొడక్షన్ హౌసెస్ కానీ మీకు అప్రోచ్ అయ్యారు? నాకు ఇప్పటి వరకు అయితే ఒక పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఇద్దరు అయ్యారు. ఒక చిన్న అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారుగా, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంత మంచి క్యారెక్టర్ చేసి సడన్లీ ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే చేస్తారా? సడన్లీ అంటే చిన్న క్యారెక్టర్ అంటే ఒకటి బ్రదర్, మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి, జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి. సో మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తా అంటే 100% చేస్తా. ఇలా క్లారిటీ ఉండాలి జీవితంలో. ఇలా క్లారిటీ ఉంటేనే మీరు ఎదుగుతారు.
అండ్ ఇంకోటి పెద్ద సినిమాలలో చిన్న క్యారెక్టర్స్ ఇస్తారు మాకు. ఇప్పుడు లైక్ చిరంజీవి గారు లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి, ప్రభాస్ గారు అట్లాంటి పెద్ద పెద్ద హీరోలు, మహేష్ బాబు అట్లాంటి దానిలో చిన్న ఇచ్చిన చేస్తాం. ఎందుకంటే అవి మాకు చాలా బూస్టప్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు దండోరా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత అందరు చూస్తున్నారు. అట్లాంటి సినిమాలు ఫస్ట్ డేనే చింపుకొని మరి చూస్తారు, ఎందుకంటే పెద్ద హీరోలు ఉంటాయి. అట్లాంటి దానిలో మేము ఉంటే మాకు చాలా, ఇప్పుడు పుష్ప ద్వారా నాకు చాలా బూస్టప్ వచ్చింది. అవును. సో అది. సో గైస్ విన్నర్ కదా మన మీసం సురేష్ అన్న ఉర్ఫ్ సుందర్ అన్న. మొత్తం మన దండోరా సినిమా అన్నకి ఎలా వచ్చింది, ఎంత రెమ్యునేషన్, అండ్ ప్లీజ్ బయట చూడంగానే కొట్టకండి, అది క్యారెక్టర్ వరకే. అది సినిమా అనేది ఇప్పుడు మన నియరెస్ట్ మీ ఇంటికాడ ఎక్కడైనా థియేటర్లలో నడుస్తుంది. అండ్ అన్న క్యారెక్టర్ని అయితే ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ కావద్దు. ఆయన క్యారెక్టర్నే చూసే నేను ఇమ్మీడియట్లీ అన్న ఫోన్ చేసి నువ్వు ఫస్ట్ కలవాలా, నాకు నీ ఇంటర్వ్యూ కావాలా. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ అనేది మనం ఎప్పుడో 100లో ఒక్కటి చూస్తాము. సో అంత మంచి క్యారెక్టర్, అంత మంచి యాక్టింగ్ అండ్ అంత మంచి స్టోరీ ఉంది. సో ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి. అండ్ స్పెషల్లీ అన్న క్యారెక్టర్ని అయితే అస్సలు మిస్ కాకండి. చూసి వచ్చి మీరు ఇక్కడ ఈ వీడియోలో కామెంట్ చేయొచ్చు, లేదంటే మీసం సురేష్ అన్నది ఇన్స్టా ఐడి ఉంది, మీరు దాంట్లో పోయి అన్నకి అన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పొచ్చు. లేదంటే రోడ్డు మీద కనబడ్డాడంటే కొట్టకండి, కలవండి, చెప్పండి. ఓకేనా గైస్? అన్న చాలా చాలా థ్యాంక్ యూ నాకు కలిసినందుకు, ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఇన్ని విషయాలు చెప్పినందుకు. సో ఖచ్చితంగా నువ్వు ఇంకా ఎన్నో సినిమాలలో ఇలా రావాలా, ఇలానే నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలా, ఒక పెద్ద స్టార్గా, ఒక పెద్ద ఆర్టిస్ట్గా నేను చూడాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నేను మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే మీ ద్వారా కూడా ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్కి, ఇన్స్టాగ్రామ్ మీడియా వాళ్ళకి, ప్రింట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా పేరు కొందరు తెలియకపోవచ్చు, కానీ నా గురించి రాశారు, ఆ క్యారెక్టర్ గురించి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా పేరు మీసం సురేష్ అండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఎక్కడ కొట్టిన, గూగుల్లో కొట్టిన వస్తుంది మీసం సురేష్, MSSAM మీసం, SURESS సురేష్. అండ్ ఇంకో విషయం ఏంటంటే సినిమాని స్టార్టింగ్ మిస్ అవ్వకండి. స్టార్టింగ్ చూస్తేనే మీకు ఎండింగ్ కిక్ వస్తుంది. స్టార్టింగ్ నుంచి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఛానల్ కూడా చాలా, అంటే రోజు రోజుకి చాలా హైకి వెళ్తుంది. నిజంగా మీ పేరు కూడా, మీ ఇన్స్టాలో, మీ వీడియోస్ కూడా, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు చాలా మంది మీరు ఒక స్టోరీ చెప్తుంటారు, దానికి చాలా మంది ఫిదా అయిపోతుంటారు. రియల్లీ భయ్యా కూడా అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అండ్ మన యూట్యూబ్లలో కూడా ఒక టాప్ 10లో మీరు ఉండాలని మీరే చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫాలోవర్స్ మర్చిపోకండి. మన యూట్యూబ్ బాలాజీ బ్లాగ్స్ ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుంది, ఇట్లా గంటను కొట్టండి. ఆ గంట కానీ కొట్టారనుకో మిగతా వాళ్ళందరికి వినిపించి వాళ్ళు కూడా గంట కొట్టాలి. అట్లా ఉండాలి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ.